ఓం శివాయ గురవే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి సంతోష్ ఏదో సంకల్పం చెప్తాను అని చెప్పి ఊరించేసి 3 రోజుల వరకు ఏ వీడియో పెట్టకుండా మమ్మల్ని ఇలాగే వదిలేసింది అని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా అనుకొని ఉంటారు. సో దీని వెనక కొన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఉంటాయండి. నాకు ఈ మధ్య కొన్ని మెంటల్ టెన్షన్స్ వల్ల నేను వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను స్క్రిప్ట్ మీద. సో ఇవాళ ఇంకా వీడియో పెట్టాల్సినటువంటి అవసరం తప్పకుండా వచ్చింది. పెట్టాలి, ఎందుకంటే ఆ సంకల్పం మీతో రివీల్ చేయడం మాత్రమే కాదు, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్స్ కూడా కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అందుకనేసి ఇవాళ రివీల్ చేస్తూ మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను. దానికి ముందు కొన్ని విషయాలు, అంటే పుట్టు పూర్వోత్తరాలు అంటారు కదా, అలా కొన్ని మాటలు అయితే మీతో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే చెప్తున్నా, ఇది నా దృష్టిలో నాకు ఇది పెద్ద సంకల్పం కావచ్చు, చూసే వాళ్ళ దృష్టిలో మామూలు విషయం కావచ్చు. జస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిగా నన్ను భావిస్తున్నారు కాబట్టి నాకు సంబంధించినటువంటి ఒక ఆనందకరమైన వార్త మీతో పంచుకోబోతున్నాను అని మాత్రమే స్వీకరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరైనా లైట్ తీసుకున్నా కూడా పర్వాలేదండి. సో ఏదైతే నాకు ఇది చాలా పెద్ద విషయం నా జీవితానికి అనిపిస్తోందో అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఒక చిన్న కథలాగా నాకు సంబంధించి ఒక మాట చెప్తాను. ఒక 3 years బ్యాక్ అండి, నాకు జాబ్ లేనటువంటి టైంలో, జాబ్ లేకపోవడం మీన్స్ నేనే గ్యాప్ ఇచ్చానమాట ఒక 3 ఏళ్ల పాటు. సో అప్పుడప్పుడే యూట్యూబ్ అనేది స్టార్ట్ అవ్వడం, క్రేజ్ పెరగడం, మనం కూడా మొబైల్స్లో యూట్యూబ్కి బాగా ఎడిక్ట్ అవ్వడం లాంటి సిచ్యువేషన్స్ స్టార్ట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరిగ్గా ఆ టైంలోనే మా వారు, నీకు భక్తి విషయాలు బాగా తెలుసు కదా, సో అందరికీ చెప్పు అని చెప్పి, సో యూట్యూబ్ అని అందరూ ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు కదా ప్లాట్ఫామ్స్ అనగానే నాకు కూడా ఐడియా వచ్చిందనమాట. అప్పుడు నేను సంతోష్ వరల్డ్ అని మీలో చాలామందికి కూడా తెలుసు, ఆ ఛానల్ని మొదలుపెట్టాను. సో నా జాబ్ చేసేటప్పుడు పిఎఫ్ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ అంతా కూడా డ్రా చేసుకొని ఒక ట్రైపాడ్, ఒక మంచి కెమెరా కొన్నాను అనమాట. నాకేం వాడటం రాదు, అయినా కూడా నేర్చేసుకోవాలి అనేటువంటి తపనతో అవి కొన్నాను. కెమెరా వాడిందైతే లేదు, బట్ మొబైల్తోనే తీసేదాన్ని అనమాట వీడియోస్ అన్నీ. ఒక కార్ వేసేసుకునేదాన్ని, పెట్రోల్ కొట్టించేసుకొని మొత్తం క్షేత్రాలన్నీ తిరుగుతూ వీడియోస్ చేయాలని చాలా చాలా ఇష్టం అనమాట. ఎండనక వాననక వెళ్ళేదాన్ని. టైం కుదిరినప్పుడల్లా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, వీడియోస్ షూట్ చేయడం, చిన్న చిన్నగా వచ్చి రానటువంటి ఎడిటింగ్తో పెట్టేటువంటి ప్రయత్నం చేసేదాన్ని. చాలా డబ్బు పోసేదాన్ని. ఫస్ట్లో ఎడిటింగ్కి రాక ఎడిటర్కి నెలకి 5,000 10,000 లాగా ఇచ్చేదాన్ని అనమాట. ఇచ్చి థంబ్నెయిల్స్ అని ఇలా అని చాలా కష్టపడి, తెలియనటువంటి ఒక విద్య కదా, గెలవాలి అనే తపన. సో అలా కొత్తలో ట్యాగ్స్ కావచ్చు, ప్రాపర్గా ప్రెజెంటేషన్ కావచ్చు, టైటిల్స్ మీద కావచ్చు, ఇవేవి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆ ఛానల్ అయితే ఎన్ని వీడియోస్, 100 వీడియోస్ దాటిపోయినా సక్సెస్ రాలేదు. జస్ట్ 100 200 వ్యూస్ వస్తూ ఉండేవి. చాలా డబ్బులు పెట్టేశానండి. అలా విసుగొచ్చి కొన్ని మంత్స్ పాటు ఆపేశాను అనమాట. అలా ఆపిన తర్వాత మళ్ళీ విజయనగరం వెళ్ళాల్సి వచ్చిందనమాట అప్పుడు. సో అక్కడ నేను బ్లాక్ అయిపోయాను ఒక నెల పాటు. ఆ టైంలో దేవుణ్ణి అడిగాను అనమాట, ఇదేంటి నాకు టాలెంట్ ఉండి కూడా నేనేం చేయలేకపోతున్నాను స్వామి, ఇంట్లోనే ఉండిపోతున్నాను. సో జాబ్కి వెళ్ళే సిచ్యువేషన్ ప్రజెంట్ లేదు. నాకైతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, ఒకరి కింద పని చేయకుండా నాకు తెలిసిన విద్య నలుగురికి పంచాలనుంది. అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, ఇలా నా జీవిత లక్ష్యం చూడాలనిపిస్తోంది స్వామి అని మా విజయనగరంలో అయ్యకోనేరు గట్టు అంటారు, అక్కడ శివాలయం మా ఓన్. ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి చిన్నది ఉంటుందండి, కానీ శనివారం వస్తే మీకు ఒక 2 కిలోమీటర్ల క్యూ లైన్ ఉంటుందన్నమాట. మీలో విజయనగరం వ్యూవర్స్ ఉంటే తెలుస్తుంది. సో ఆ టెంపుల్లో ఒక 9 రోజులు మొక్కుకొని, ఇది పిచ్చి అనిపిస్తుంది మీకు వినడానికి, కానీ నేను సక్సెస్ని కోరుకుంటే భగవంతుడికి ఏ లెవెల్లో నేను అర్జీ పెట్టుకుంటానని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో రోజు 108 ప్రదక్షిణలు చేసేదాన్ని. ఇలాంటి వాటి కోసం కూడా చేస్తారా అని అనిపించవచ్చు మీకు. సో 9 days ఎవ్రీడే 108 చొప్పున మొక్కుకొని చేశాను. సో అప్పుడు కూడా సక్సెస్ రాలేదండి. అలా ఇంటికి వచ్చేసిన తర్వాత 1-2 నెలలు అలా నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మెయిల్ ఐడి పెట్టుకొని యాంకర్ సంతోషి వ్లాగ్స్ అని. సో అప్పుడప్పుడే మనకు ఆషాఢం స్టార్ట్ అవ్వడం, కార్తీకం స్టార్ట్ అయింది. సరే నేను ఇంట్లో అన్ని ఆరాధనలు చేసుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి అమ్మ అన్నీ నేర్పించింది నాకు, అత్తలు నాన్నమ్మలు నేర్పించినవి ఉన్నాయి, వాటిని పంచుకుంటూ చిన్న చిన్న 5 నిమిషాలు 10 నిమిషాలతో పెడదాం సరదాగా అని చెప్పి 7 శనివారాల వ్రతంతో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ సక్సెస్ అయితే నాకు రాజశ్యామల అమ్మవారి నవరాత్రులతో వచ్చిందనమాట. సో ఆ తర్వాత కార్తీక మాసం వీడియోసు, ఆ తర్వాత ఆషాఢంలో 16 సోమవారాల వ్రతం మొదలుపెట్టాను. ఫస్ట్ విజువల్గా మీరు చూస్తే మన ఛానల్లోనే 16 సోమవారాల వ్రతం అనేది ఉందండి.
ఆ తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రముఖ గురువుగారు పెట్టడం జరిగింది, మీ అందరికీ తెలుసు. దానికి దృశ్య రూపం ఇచ్చింది మాత్రం మన ఛానలే అనమాట. ఏ ముహూర్తాన 16 సోమవారాల వ్రతం మొదలుపెట్టానో కానీ ఒకవైపు పూజా వీడియోస్, మరోవైపు క్షేత్ర సందర్శనాలు, ఇలా అన్నిటికీ భగవంతుడు నాకు తోడుండి ముందుకు నడిపిస్తున్నాడా లాస్ట్ 3 years నుంచి అనిపించింది. ఇదేదో నన్ను నేను పొగుడుకోవాలి అనేటువంటి సందర్భాన్ని మీతో ప్రస్తావించాలనేది నా ఉద్దేశం కాదండి. ఎలా భగవంతుడు సక్సెస్ ఇస్తాడు అనేది మీకు నేనే ఒక ఎగ్జాంపుల్గా ప్రతిదీ తెరిచిన పుస్తకంగా పెడుతూ వస్తున్నాను. నేను అప్పటికే కాశీ అయితే చాలాసార్లు వెళ్ళున్నానండి. ఈ వ్రతం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ తర్వాత కాశీ కొత్తగా కనపడిందనమాట. శివయ్యని ప్రతి ఏడాది ఒక్కొక్క నది దగ్గరికి తీసుకువెళ్ళాలి, అలా నేను జ్యోతిర్లింగాలు చూడాలి అనేటువంటి సంకల్పం ఫస్ట్ కాశీతో స్టార్ట్ అయ్యేలాగా శివయ్య రప్పించుకున్నారు అనిపించింది. గంగమ్మతో అనుబంధం కోసమే నేను ఎవ్రీ ఇయర్ కాశీ వెళ్తానండి. అంత ఇష్టం నాకు గంగమ్మ అంటే. ఇప్పటికీ నేను ఆ ప్రేమ పరవళ్ళు ఏవైతే ఆస్వాదిస్తామో వాటి కోసమే నేను కాశీ వెళ్తానన్నమాట. సో అలా వ్రతం చేసిన తర్వాత ఏదో ఒక తీర్థంలో కలుపుతాము అనేటువంటి సంప్రదాయం మన ఛానల్ నుంచే ఈరోజు 100,000 ఇళ్లకు చేరుకుందండి. శివయ్య కృపతో ఒకప్పుడు విహారయాత్రలకు డబ్బు దాచుకునే వాళ్ళంతా కూడా మన ఛానల్ చూసిన తర్వాత ఇలా 16 సోమవారాలు అయ్యాక ఏదైనా పుణ్యతీర్థంలో కలిపితే మంచిది అని నిర్ణయించుకున్న తర్వాత, సో వీడియోస్ ఎవ్రీ ఇయర్ నేను పెట్టేవి గమనించిన తర్వాత వాళ్ళు వ్రతాలు చేసుకోవడం, వాళ్ళు కూడా కాశీ వంటి క్షేత్రాలకు వెళ్ళటం, దగ్గరలో పుణ్య నదుల దగ్గరకు వెళ్ళి శివయ్యను కలపాలి, అలా దైవ దర్శనాలకు వెళ్ళాలని డబ్బులు దాచుకుని ఆధ్యాత్మిక యాత్రలకు తమ కష్టార్జితాన్ని వెచ్చించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మీలో కూడా ఎవరైనా మన ఛానల్ చూసిన తర్వాత ఆ బాటలో వెళ్ళిన వాళ్ళు ఉంటే నిజాయితీగా ప్లీజ్ జస్ట్ మన వ్యూవర్స్తో పంచుకోండి. నాకు హ్యాపీగా అనిపిస్తుంది నిజమా కాదా అనేది. నేను ఏమన్నా గొప్పలు చెప్పుకుంటున్నానా, భగవంతుడా క్షమించు. సో అందుకు జస్ట్ పంచుకోవాలనిపించింది అనమాట. సో చాలామంది కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు, మీరు గమనిస్తే ఎంత ఆనందం అనిపిస్తుందంటే మాటల్లో చెప్పలేను. అలా గంగమ్మ దగ్గరికి వెళ్ళాను, యమునా నది దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చూపించాను, నర్మదమ్మ దగ్గర పుట్టినటువంటి స్థలం దగ్గరికి వెళ్ళాను. ఒకవైపు నా కళ సాకారం అవుతోంది, ఇంకోవైపు శివయ్య ఆ వెంకటనాథుని కరుణ ఎలా ఉంటుందో చూస్తూ వచ్చాను, మీకు చూపిస్తూ వచ్చాను. ఇంతమంది అభిమానానికి కారణం వెంకటనాథుడే అని నేను నమ్ముతాను. అయితే అప్పుడు ఎప్పుడో చేసింది, నేను కోరుకున్నది వెంటనే జరగకపోవచ్చు. ఇది సక్సెస్ రావడానికి 3 ఏళ్లకు పైగా టైం పట్టిందండి. అందుకే నేను చాలా గట్టిగా నమ్ముతానన్నమాట. ఏడాది ప్రారంభంలో కూడా ఎప్పుడైనా ఇయర్ స్టార్ట్ అయిందంటే వెంటనే 7 శనివారాల వ్రతం పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. మనస వాచ కర్మణ మనం భగవంతుణ్ణి నమ్మాలే కానీ నష్టాలు కష్టాలు చాలా వస్తూ ఉంటాయి. అయినా పట్టు వదలకుండా ఇంకొక మార్గం వెతుక్కుంటూ మళ్ళీ మన సంకల్పానికి మనమే కట్టుబడి ఉంటే మాత్రం దైవం దారి చూపిస్తుంది అని నేను నమ్ముతానండి. ఇది నాకు ఒక సక్సెస్ కోసము, నేను ఏదైతే మనసులో కంటెంట్ అనుకున్నానో అది వెళ్ళటం కోసం నాకు నేనుగా ఒక గుర్తింపు రావాలి, నాకు నేనుగా ఇది అందించగలగాలని ఎలా ప్రయత్నించానో చాలామందికి కోరికలు వివిధ రూపాల్లో ఉంటాయి. విద్య కోసము, పిల్లల కోసము, భూముల కోసము, ఒక మంచి స్వగృహం కోసము, పెళ్ళిళ్ళ కోసము, ఇలా రకరకాల ఉద్యోగం కోసము, పిల్లల కోసము ఉంటాయి. సో ఏదైనా నమ్మకాన్ని మాత్రం విడవకండి. మీ ప్రయత్నం మళ్ళీ మళ్ళీ వేరే మార్గంలో అయినా చేస్తూనే ఉండండి. తప్పకుండా భగవంతుడు కరుణిస్తాడు. అలా డివోషనల్ ఛానల్స్ పెట్టడం, దాని ద్వారా మీ చూరగొన్న తర్వాత 16 సోమవారాల వ్రతం పెట్టి ఎవ్రీ ఇయర్ కూడా పుణ్యనదులు, పుణ్యస్థలాలు, కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరేలాగా భగవంతుడు చేస్తున్నాడు ఒక పక్క. ఆ జర్నీ అంతా కూడా మీతో పంచుకునేలాగా గత 3 ఏళ్లుగా మీరు చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తా. గత కొన్ని రోజులుగా మీ అందరితో చెప్తున్నాను దైవ సంకల్పం అని చెప్పేసి. అంతకన్నా గొప్ప అవకాశాన్ని ఇచ్చాడండి భగవంతుడు నాకైతే శివయ్య ఈ సంవత్సరం. సో 16 సోమవారాల వ్రతం కంప్లీట్ చేసుకున్నాను. నాకు తెలియకుండానే కంప్లీట్ అవ్వలేదు అనుకున్నాను వ్రతము. 18 వారాలు అయిపోయిందండి. అంటే తెలియకుండానే వ్రతాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నేను లింగాలన్నీ ఈ వారం చేద్దాము అని ఒకసారి లింగాలన్నీ కౌంట్ చేసుంటే 18 లింగాలు 16 దాటి చేయించేసుకున్నారనమాట స్వామివారు. సో ఇప్పుడు ఈ ఇయర్ ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేటువంటి సంకల్పాన్ని మీతో పంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నానమాట. సో ఇదండి దీని వెనుకున్నటువంటి కథ, మీతో చెప్పాలనుకునేటువంటి విషయం అనమాట. సో మరి ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేది కంటిన్యూ చేసే ముందు ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయండి. మీరు 16 సోమవారాల వ్రతం కంప్లీట్ చేసిన తర్వాత 17వ వారం
మొత్తం 16 లింగాల్ని పెట్టుకోండి పీఠంలో. ఆ రోజు ఉప్పు తినకూడదు, కారం తినకూడదు అనే నియమం ఏం లేదండి. ఇది చాలామంది అడుగుతారు. కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కోసం ఇంకొకసారి చెప్తున్నాను. ఆ 17వ వారం పొద్దున్న కానీ సాయంత్రం కానీ లింగాలన్నీ పెట్టుకొని ఒకసారి కథ అవేం చదవనవసరం లేదు, స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన వైపు చూస్తూ అష్టోత్తర శతనామాలతో ఆ లింగాలన్నిటికీ కలిపి పూజ చేసుకోండి. కావాలంటే మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటినీ భద్రపరచుకోవడం మాత్రం నేను చాలాసార్లు చెప్పానండి. వ్రతం అయిన తర్వాత మీరు జాగ్రత్తగా తడి తగలకుండా, లేదంటే ఆల్రెడీ మనం కలిపినటువంటి తడి ఉంటుంది కాబట్టి పూజా స్థలంలో 3-4 రోజులు వదిలేయండి. బాగా డ్రై అయ్యాక మీకు ఏదన్నా ఒక బాక్స్లో భద్రపరచుకోండి. అంటూ ముట్టు తగలనటువంటి చోట దాచుకోండి. అలా వితిన్ 3 months, లేదంటే నాలాగా పెద్ద పెద్ద క్షేత్రాలు ఏమన్నా పెట్టుకుంటే వితిన్ 6 months మీరు వెళ్ళి ఏదైనా పుణ్యనదిలో కలిపేటువంటి ప్రయత్నం చేయండి. మేము అసలు ఎక్కడికి వెళ్ళలేమండి, మాకంత పరిస్థితి లేదు అనుకుంటే దగ్గరలో చెత్తగా లేనటువంటి నీరు ఉంటుంది కదా, అంటే మరీ బురద కుంటలు లాంటివి కాకుండా మంచి పరిశుభ్రమైనటువంటి నీరు ఏదన్నా ఉంటే అక్కడ కలపండి. అది కుదరకపోతే ఇతర దేశాల్లో ఉండేవారు చక్కగా ఒక బకెట్లో నీళ్లు తీసుకొని మొత్తం మట్టిగా చేసేసి ఒక పూల కుండీలాగా తయారు చేసుకోండి. అందులో ఒక తులసి మొక్కను, లేకపోతే ఇంకేదన్నా పవిత్రమైనటువంటి ఒక మొక్కని, ఒక మారేడు చెట్టో ఇలాంటివి ఏదన్నా వేసుకోండి. అలా కూడా పరిష్కారం ఉందన్నమాట. సో ఇది ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అన్న ఫర్దర్గా వస్తున్నటువంటి వీడియోస్ చూశాకైనా చాలామంది మళ్ళీ వెంటనే అడుగుతారు, మేము ఈ సోమవారం నుంచి మొదలు పెట్టచ్చా అండి అని. ఇప్పుడు వేసవండి, మీరు ఇంకొక 2 నెలలు ఆగారంటే జ్యేష్ఠమాసం అయ్యాక ఆషాఢం వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి, లేదంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం ఏదైనా కూడా అక్కడి నుంచి మీరు మొదలు పెట్టుకొని 16 weeks కౌంట్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉప్పు లేకుండా కొన్ని నియమాలకు కట్టుబడి మనం వ్రతాలు విధానాలు పాటిస్తాం కాబట్టి ఇది సరైనటువంటి సమయం అయితే కాదు. మీరు పూర్తి ఆరోగ్యవంతులు, శివయ్య కోసం ఒక్కరోజు ఉండలేమా అని అనుకుంటే చక్కగా ప్రారంభించుకోండి. ఉత్తరాయణ పుణ్యకాలం, ఎటువంటి తప్పు లేదు, చక్కగా చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ వ్రత విధానం ప్రకారము చాతుర్మాస్యంలోనే ఈ వ్రతం చేయాలని ఈ వ్రత కథ చెప్పబడుతోందన్నమాట. చాతుర్మాస్యం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వచ్చేటువంటి 4 నెలలు, అంటే 16 వారాలన్నమాట. అప్పుడు విష్ణు ఆరాధన చేసినా, లేదంటే శివయ్య ఆరాధన చేసినా కూడా చాలా చాలా మంచిది. మరి నా వ్రతం అయితే 16 దాటి 18 వరకు కూడా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు శివయ్యకు పెట్టుకొని నిన్ననే ఏకాదశి రోజు చేసుకున్నానండి. మొత్తం శివలింగాలన్నీ పెట్టుకొని ఇంకొక వైపు శనివారం కూడా పడింది, 7 శనివారాల వ్రతంలో ఉన్నానని కృతజ్ఞతాపూర్వకంగా ఈ పూజ చేసుకున్నా. మిగతాది కంటిన్యూ చేస్తున్నానండి, చూసేయండి నా సంకల్పం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చాలా స్పెషల్ వీడియో అనమాట. ఇవాళ డేట్ వచ్చేసి March 1st, 2026. సో సండే, వీక్ ఆఫ్. ఒక డెసిషన్ తీసుకున్నాను, అది మీతో పంచుకోవాలి. దానికి వెయ్యబోతున్నటువంటి మొదటి అడుగు ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఏం లేదు, ఎవ్రీ ఇయర్ కూడా 16 సోమవారాల వ్రతం చేసిన తర్వాత ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళటం, అక్కడ ఉండేటువంటి పుణ్య నదిలో స్వామివారిని నిమజ్జనం చేసి గంగమ్మ ఒడికి చేర్చి రావడం అనేది నాకు అలవాటైన ప్రక్రియ. మీరందరూ కూడా అది ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నారు, ఒక్కొక్క క్షేత్రానికి వెళుతున్నారు, ఆ పుణ్యనదుల్లో కలిపి వస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఈ చక్కనైనటువంటి విషయం చేరి అందరూ ఆచరించడం నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తోంది. అదే సమయంలో నేను ఈ ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్తానా అని ఎదురు చూసే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. ఈసారి అయితే ఒక 3 అనుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి నేను నాసిక్ వెళ్ళాలనుకున్నాను. గోదారమ్మ దగ్గరికి తీసుకువెళ్దాము ఈసారి స్వామివారిని అనుకున్నాను అనమాట. సో ఆ తర్వాత వేరే వాళ్ళు ఇన్వైట్ చేయడంతో గుజరాత్ వెళ్ళాలనుకున్నా. గుజరాత్, ద్వారకా, ఇంకొక జ్యోతిర్లింగం కూడా చూసినట్టు అవుతుందని గుజరాత్ అనుకున్నా. అనుకోకుండా ఒక 1 week బ్యాక్ నా మనసు ఇంకొక క్షేత్రం వైపు వెళ్ళిపోయింది. అది క్షేత్రం కాదు, అంతిమ లక్ష్యం లాంటిది ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో. సో ఈపాటికే నేను చెప్పే మాటల్ని బట్టి అంతిమ లక్ష్యం అన్నానంటే అర్థమై ఉంటుంది. ఎస్, కైలాస్ మానస సరోవర్. అసలు ఇది నేను వెళతాను అనేది నా మైండ్లో ఎప్పుడూ లేదండి. ఎందుకంటే నా జీవిత లక్ష్యం అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు చూడాలి. సో ఆ తర్వాత అక్కడ వెళ్ళినటువంటి క్షేత్ర పుణ్యం కావచ్చు, లేకపోతే ఆ శక్తిని కావచ్చు మా
టెంపుల్ దగ్గర ధార పోసి మా టెంపుల్ దగ్గరికి నేను వెళ్ళాలి, అక్కడ నేను ఇంక ఉండాలి, ఈలోపు బాబు ఎడ్యుకేషన్ పూర్తవుతుంది అనేది నా జీవితంలో ఒక లక్ష్యం. ఇదేం సెట్ కాకపోతే కాశీ వెళ్ళాలి, కాశీలో నివసించాలి, ఇట్లాంటి ఏవో పిచ్చి పిచ్చి కోరికలు అయితే నాకున్నాయి. అయితే ఎప్పుడు కూడా నా లిస్ట్లో కైలాస మానస సరోవర అనేది లేదు, ఎప్పుడు ఎవరి దగ్గర షేర్ చేసుకున్నది కూడా లేదు. అండ్ లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ వెళ్ళొచ్చిన తర్వాత నేను మంచు ప్రాంతాలకు అస్సలు సెట్ కాను, ఇంక ఇలాంటివి ఏవి పెట్టుకోకూడదు, థ్యాంక్ గాడ్ నా లైఫ్లో అతిపెద్ద యాత్ర కంప్లీట్ అయిపోయిందని అనుకున్నాను. బట్ అనుకోకుండా శివయ్య నుంచి నాకు పిలుపు వస్తున్నటువంటి సంకేతాలు అయితే అందుతున్నాయి అన్నమాట. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర. సో లాస్ట్ ఇయర్ నాకు వచ్చినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఈసారి తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లాగా వెళ్ళాలి అనేది నా మనసులో బీజం పడింది. అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదండి, దీనికి సంబంధించి ఫస్ట్ స్టెప్ వేయబోతున్నాను. ఈ మన కైలాస్ మానస్ సరోవర్ యాత్ర మిగతా యాత్రలాగా మనం ఎవరో ఒకరితోటి వెళ్ళి వచ్చేయలేము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి కూడా వెళ్ళలేము. దీనికి హైలీ పర్మిషన్స్ ఉండాలి, డాక్యుమెంటేషన్ లాంటిది ఉండాలి, పాస్పోర్ట్లు, వీసాలు అంటూ చాలా పెద్ద ప్రక్రియ అండి. ఖచ్చితంగా మనం ఏదో ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మాత్రమే వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో వెళ్ళాలి. వాతావరణము 1-2 ఉండవండి, 1,00,000 విషయాలు ఉంటాయి. ఇంకా కైలాసనాథుడి దగ్గరికి ఆయన నుండే నివసించే ప్రాంతానికి వెళుతున్నాము, మనది కానటువంటి దేశానికి, అది కూడా అంటే కొంచెం చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నటువంటి సాఫీ యాత్ర. ఇదైతే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలతో కూడుకున్న యాత్ర కాదు, సాఫీగా ఉండే యాత్రే, కానీ పర్మిషన్స్ హైలీ ఉంటాయన్నమాట. మనం వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది పూర్తిగా స్వామివారి దయ మీద ఆధారపడి ఉంటుంది, ఆయన నిర్ణయం మీదే. సో సంకల్పానికి ఫస్ట్ స్టెప్ మనం ఎవరి ద్వారా వెళ్ళాలి అనేటువంటి డెసిషన్ ఇంపార్టెంట్ కదా. నేను అలా ఆలోచించినప్పుడు లాస్ట్ ఇయర్ నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల అది ఆ క్లైమేట్ని నేను తట్టుకోలేను కాబట్టి ఖచ్చితంగా తోడు ఉండాలి ఈసారి, తెలిసిన వాళ్ళమందరూ కలిసి వెళ్ళాలి అనేది నా ఫస్ట్ నిర్ణయం. సెకండ్ వచ్చేసి ఒక మంచి టూర్ ఏజెన్సీ ఎంచుకోవాలనేది సెకండ్ ఒపీనియన్ అనమాట. ఇంకా ఆ తర్వాతే వెళ్ళడం వెళ్ళకపోవడం నా పరిస్థితులను బట్టి డెసిషన్. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ గురించి చెప్తాను. నాకెవరైనా ఈ ఫీల్డ్లో అంటే సోషల్ ప్లాట్ఫామ్స్లో, అంటే నా పర్సనల్ లైఫ్ వేరు, నా ప్రొఫెషనల్ లైఫ్ అది అక్కడ పనిచేసే 6-8 గంటల వరకే ఉంటుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఎవరితోనూ నాకు సంబంధం పెద్దగా ఉండదండి. కానీ నాకు ఈ సోషల్ మీడియా ప్రపంచంలో నాకంటూ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే అది చాలా లిమిటెడ్ అనమాట. అందులో మృదుల గారు, ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధన గారు. మేము కాశీ వెళ్ళొచ్చిన తర్వాత పర్సనల్లీ కావచ్చు, ప్రొఫెషనల్లీ కావచ్చు, మేము చాలా దగ్గర అయ్యాం అనమాట. మా ముగ్గురు మనస్తత్వాలు ఒకేలాగా అనిపిస్తుంది నాకు, భక్తి విషయంలో అయినా, పద్ధతుల విషయంలో అయినా, ఏ విషయంలో అయినా కూడా. సో మేము ముగ్గురం డిస్కస్ చేసుకున్నాం, ఇట్లా ఒకటి మనసులో బీజం పడింది, దానికి మీ స్పందన ఎలా ఉంటుంది అని నా అంతటి నేనే వాళ్ళిద్దరిని అడిగాను. నేను చెప్పడమే తరువు, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇష్టాన్ని అయితే నాకు వ్యక్తం చేశారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే వాళ్ళు ఒకరు నిజామాబాద్లో ఉంటారు, ఒకరు వైజాగ్లో ఉంటారు. సో నేనే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, దీనికి ఏం చెయ్యాలి అనేది ఫస్ట్ స్టెప్. ఇక్కడ హైదరాబాద్లో ఈ ఆఫీసులు, ఏజెన్సీలు అన్నీ ఉంటాయి కాబట్టి వీటికి బ్రాంచెస్ అక్కడక్కడ ఉన్న మెయిన్ బ్రాంచెస్ హైదరాబాద్లోనే ఉంటాయి. సో నాకు ఇప్పుడు ఒక మంచి బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ తెలిసిందనమాట. సో వాళ్ళ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను. అది తెలియడానికి రీజన్ కూడా లాస్ట్ ఇయర్ నాకు కేదార్నాథ్ గైడ్గా పక్క నుండి ఎవరైతే డైరెక్షన్స్ చేశారో ఆ పర్సన్ ఇప్పుడు ఒక వెల్ నోటెడ్ కంపెనీలోకి చేంజ్ అయ్యారనమాట. సో ఆయన ఇక్కడ ఉండడం అది ఒక పెద్ద సంస్థ అవ్వడం వల్ల, సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి, సో అది నా మనసులో చాలామంది రివ్యూస్ తీసుకున్నాక నాకు బెస్ట్ అనిపించి సజెస్ట్ చేశారు. ఆ ఆఫీస్కి వెళ్ళబోతున్నాను అనమాట. అండ్ నెంబర్ 2 వచ్చేసి మీకు నేను చెప్పాను, ఫ్యామిలీ. నాకు శ్రీతోనే వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా బాబు లేకుండా నేను ఏది ఊహించుకోలేను. మా వారైతే ఎక్కడికి రారు, ఆయనకి ఇల్లే దైవం అనమాట. ఆయన ఇలా బయట అన్నిటికీ తిరిగి వెళ్ళడము ఇవన్నీ తన ప్రొఫెషన్ వైజ్ కూడా సెట్ కావు, ఎక్కడికి రారు. ఆయన వెళ్తే కాశీ వెళ్తారు అంతవరకు తప్ప ఇంకేవి ఆయన ఆఫీసు, ఇల్లు ఈ 2 లోకం మెయిన్ తప్ప ఇంకేం ఉండదు ఆయనకి. సో నెక్స్ట్ శ్రీతో మాత్రమే నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తాను. ఇప్పుడు నేను ఎంచుకోవడానికి ఈ ఇయర్ హాలిడేస్లో వెళ్ళొచ్చేయాలనేది ఒక ప్లాన్. నెక్స్ట్ 10th క్లాసు, 10th తర్వాత ఇంటర్ కోసం సర్చ్ చేసేటువంటి క్రమంలో పెద్ద పెద్ద టూర్స్ అనేవి పెట్టుకోలేము. అండ్ వాళ్ళు కూడా మనతో రావడానికి కావచ్చు అంత ఇష్టపడకపోవడము, వాళ్ళ సర్కిల్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది, వాళ్ళ ప్రపంచం మారిపోతుంది. సో ఇదొక నిర్ణయం ఉంది. సో నెక్స్ట్ హాస్టల్లో వెయ్యాలా అనే సర్చింగ్స్ అయినా, కాలేజ్ సర్చింగ్స్ అయినా, వీటిల్లో పడితే ఎక్కడికి వెళ్ళలేను అనే భావన ఒకటి. ఇలా రకరకాలుగా ఎందుకు బీజం పడిందో తెలీదు, మానస్ సరోవర్కి అయితే బీజం పడింది. అయితే నేను అటు వెళ్తానా ఇటు వెళ్తానా అనేది ఇప్పుడు ఈ మార్చ్ 1 ఈ టైంకి అయితే మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు.
ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న యాత్ర కూడానండి. సో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అనేది 99% నా మైండ్లో ఉంది. సో ఇప్పుడు కాస్త టైం ఉందన్నమాట ఇవాళ నాకు. ఫస్ట్ అయితే నేను ఆ ఆఫీస్కి వెళ్ళబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ ఇయర్, ఎందుకంటే ఇంకో మాట ఏంటంటే ఈ ఇయర్ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేస్తే 12 సార్లు చేసినటువంటి ఫలితం దక్కుతుందిట. సో దీనికి రీజన్స్ అవి కూడా మనం మాట్లాడుకుందాము. ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్కి అయితే నేను స్టార్ట్ అవుతున్నానండి. ఎందుకో ఈ విషయం మీతో చెప్పి స్టార్ట్ అవ్వాలనిపించింది. సో వాళ్ళిద్దరి తరపున కూడా వాళ్ళకి వీడియో కాల్ అది చేసి ప్రైజెస్ అవి ఎలా ఉంటాయి, ఒకవేళ మేము మా వీడియోస్ ద్వారా ప్రమోట్ అది చేస్తాము అంటే ఏమన్నా కన్సెషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా, కాస్త ఏమన్నా తగ్గిస్తారా, సో ఇలా రకరకాల మైండ్లో అయితే ఉన్నాయి. వాటన్నిటినీ అక్కడ ఎవరు ఉంటారో వాళ్ళతో మాట్లాడి క్లారిఫై చేసుకుందాం అని చెప్పి ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. పదండి మనం కూడా వెళ్దాము. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ అయితే నాకు దగ్గరలో ఉంది అనమాట. మిగతా వాళ్ళందరికీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఎవరెవరు ఏ ప్లేస్లో ఉంటారో నాకు తెలియదు, కానీ మియాపూర్లో ఉందన్నమాట. చాలా రోడ్డు మీదే ఉంటుంది ఆఫీస్ అనేది. సో నాకైతే చాలా నియర్ బై. సో స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను. పదండి వాళ్ళ ఆఫీస్కి వెళ్దాము. ఆ టూర్కి సంబంధించి ప్యాకేజెస్ అయినా ఏర్పాట్లైనా డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ద్వారా ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పదండి. ఇదండి నా సంకల్పం. సో విన్న తర్వాత చాలామందికి చాలా తేలిగ్గా అనిపించి ఉండొచ్చు, కానీ నా విషయంలో ఇది చాలా పెద్ద విషయం అండి. నేను అనుకోనటువంటి ఒక అదృష్టం తలుపు తట్టింది అనిపించింది. ఈ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి అని అనిపించింది. అయితే ఇదేది ప్రమోషనల్గా నేను ముందుగా చెప్తున్న విషయం అయితే ఏది కాదు. మిగతా యాత్రల్లాగా మనకి ఈ యాత్ర అనేది 2 రోజుల ముందో 1 రోజు ముందో రివీల్ చేసేది కాదు. ఎవరైనా చెయ్యాలి అని అనుకున్నా, ఎందుకంటే ఈ సంవత్సరం కైలాస మానస సరోవర యాత్ర ఎవరైతే చేస్తారో వాళ్ళు 12 సార్లు యాత్ర చేసినటువంటి ఫలితం దక్కుతుందనమాట. సో అందుకే మా ఫ్రెండ్స్ ద్వారా, నేను ఈ మధ్య చేస్తున్న ఇంటర్వ్యూస్ ద్వారా ఒక పెద్ద సంస్థ గురించి తెలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఏం చెప్పారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వెళ్ళాలి, మనం ఎలా సంసిద్ధం కావాలి, అసలు మనం అర్హులమా కాదా అనేటువంటి డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియో చాలా క్లియర్ కట్గా పెట్టబోతున్నాను. అశ్వ సంవత్సరంగా కైలాస మానస సరోవర యాత్ర ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఆ వీడియో తప్పకుండా చూడండి. అండ్ బిఫోర్ 3 months నుంచే మీతో ప్రతిదీ కూడా పంచుకోవాలి అని అనుకుంటున్నానండి. జీవితంలోనే అత్యంత పెద్ద యాత్ర అండి. ఆధ్యాత్మికంగా ఏమాత్రం అవగాహన ఉన్నా ఎవరికైనా కూడా, అండ్ మీలో ఎవరైనా కైలాస మానస సరోవరం వెళ్ళి ఉంటే ఫర్దర్గా నేను పెట్టబోయేటువంటి దీనికి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ నాకు తెలిసినప్పుడు నేను చేసే ప్రతి ప్రయత్నము, నా యాత్రకు సంబంధించి నేను ఎలా స్టెప్స్ ముందుకు వేస్తున్నాను అనేటువంటి సమాచారంకి రిలేటెడ్గా మీ అనుభవాల్ని కూడా కింద కామెంట్ బాక్స్లో పెడుతూ ఉండండి. సో ఎవరైనా రావాలి అనుకున్నా, ఎందుకంటే చాలా సందర్భాల్లో నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు, సంతోషి మీతో మేము కూడా జర్నీ చేయాలంటే నెక్స్ట్ టైం ముందుగానే చెప్పండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. సో అందుకే ఉపయోగపడుతుంది. ఈ ఇయర్ అయితే మాత్రం ఒక్కసారి యాత్ర చేస్తే 12 సార్లు యాత్ర చేసినటువంటి దీంతో సమానం అని చెప్పి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ ప్రయాణం అంతా కూడా బిఫోర్ నుంచి ఎవ్రీథింగ్ కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నానండి. సో ఏమంటారు నా సంకల్పం విన్న తర్వాత కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఎవ్రీథింగ్ కూడా ఒక 2 to 3 వీడియోస్ రూపంలో, ఎందుకంటే డబ్బున్న అందరూ కూడా వెళ్ళేది కాదండి ఈ యాత్ర. డబ్బు లేదని, ఆరోగ్యం లేదని మనం అసలు అనుకోకపోయినా ఆగేది కూడా కాదు. మన చేతుల్లో ఏదీ ఉండదు. పరమేశ్వరుడు అనుకుంటే ఏదీ ఆగదనమాట. ఏదైనా ఆ చివరి క్షణం వరకు కూడా మనకి రప్పించుకునే వరకు కూడా చాలా టెన్షన్ ఉంటుంది. అందుకే నేను గణపతికి ముడుపు కూడా కట్టాను అని, ఇది చాలా పెద్ద సంకల్పం అని వీడియో కూడా రిలీజ్ చేశాను. ఏ క్షణం ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదండి. అంత సక్రమంగా జరిగిపోవాలని ఆ వీడియో కూడా మీతో షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో మిస్ కాకండి. నమస్తే.